మీకొక ఇమేజ్ చూపిస్తాను. అది చూసాక దాని గురించి మాట్లాడుకుందాం. ఈ ఇమేజ్ ఎంత తప్పు, ఎంత బాధాకరం, ఎంత డిస్గస్టింగ్ అంటే దిస్ ఈస్ యాక్చువల్లీ పోస్టెడ్ బై అ జర్నలిస్ట్. మన తెలుగతనే. ఇంకా నా నోట్లోంచి పదాలు కూడా రావట్లేదు ఇది చెప్పడానికి. అసలు మన భారత్ మాత అంటే ఒక ఫెమినైన్ ఎనర్జీయే కాదు. మనకావిడ ఒక ఐడెంటిటీ, మన సోల్, మన ప్రైడ్ ఆవిడ. యూ కెన్ హ్యావ్ డిఫరెన్సెస్ ఇన్ పాలిటిక్స్. యూ మే నాట్ లైక్ ద ఇష్యూస్ ఆర్ యూ మే నాట్ లైక్ ద లీడర్. బట్ ఒక కంట్రీనే తప్పుగా చూపించడం అది ఎంత తప్పు, ఎంత దౌర్భాగ్యం అంటే అది మనమే చేస్తాం ఇలాంటి పనులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ పదం వాడడమే తప్పు. మనం ఇంకా 2025లో కూడా మనము ఇటువంటి పదాలని ఎంత ఈజీ చేసేసామంటే సోషల్ మీడియాలో, సినిమాల్లోనూ ఇది చాలా కామన్‌గా మనం చూపిస్తున్నాం. మీరు ఏదైనా హాలీవుడ్ మూవీస్ చూస్తే అసలు ఎక్కడ అలాంటివి చూపించరు మీకు. అలాంటి రేప్ సీన్‌లు అవి ఎక్కడ ఉండవు. ఆఖరికి మీకు బాలీవుడ్ మూవీస్‌లో కూడా ఈ మధ్యన మానేశారు అసలు. వెన్ వాస్ ద లాస్ట్ టైమ్ యూ సా సంథింగ్ లైక్ దట్? మనమే ఇంకా చూపిస్తాం అలాంటివి. ఈ రోజుల్లో కూడా ఇంకా మనము అవన్నీ డెపిక్ట్ చేస్తున్నాం. అవి చేయడం కాకుండా ఇట్లాంటి పోస్టులు పెట్టి ఇది చాలా సర్వసాధారణం అన్నట్టు చెప్తున్నాం మనం. రెండోది అక్కడ ఆ పొలిటీషియన్స్ ఆ ఇష్యూస్‌ని మగవాళ్ళ కింద చూపించారు. అంటే మన మగవాళ్ళందరూ రేపిస్ట్‌లనా? కొద్ది రోజుల క్రితమే మనం రక్షాబంధన్ చేసుకున్నాం. బ్రదర్స్, మన హస్బెండ్స్, మన సన్స్, ఫ్రెండ్స్, కలీగ్స్ వీళ్ళందరూ కూడా మగవాళ్ళేగా. అందరూ రేపిస్ట్‌లేనా? ఎంత మంచి మగవాళ్ళున్నారు. నిజంగా మనకి న్యాయం జరిగేది కూడా మగవాళ్ళ వల్లే. మనం ఎందుకు వాళ్ళనందరినీ అలా తప్పుగా చూపిస్తున్నాం నాకు అర్థం కావట్లేదు. ఇదే ఇమేజ్ ఇప్పుడు గ్లోబల్‌లో ఇండియన్ మెన్ ఆర్ రేపిస్ట్. ఇండియాలో రేప్స్ ఎక్కువ జరుగుతాయి. నేనేమో ఓ పక్క వీడియోలు చేస్తూ ఇలాంటివి జరగవు మొర్రో. ఇండియా ర్యాంక్, గ్లోబల్ ర్యాంక్ ఎక్కడో 90స్‌లో ఉంది. ఇంకా అసలు టాప్ 10లో, టాప్ 20లో, టాప్ 30లో కూడా లేదు అని నేను నెత్తి నోరు బాదుకుంటుంటే జర్నలిస్టులు అయ్యుండి ఇండియాలో మన తెలుగు వాళ్ళు ఇలా చేయడం ఇంకింతకన్నా దౌర్భాగ్యం మనకి లేదు. మీకు పొలిటీషియన్ నచ్చకపోయినా, ఇష్యూ నచ్చకపోయినా, పొలిటికల్ పార్టీ నచ్చకపోయినా వాటిల గురించి మాట్లాడండి. అంతేగాని దేశాన్ని ఇలా చూపించడం ఎందుకు? భారత్ మాతని ఇలా చూపించడం ఏమిటి? ఐ థింక్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ అస్ టు రియలైజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇష్యూస్ అండ్ కంట్రీ. అండ్ ఇఫ్ వీ సీ సంథింగ్ లైక్ దట్ వీ నీడ్ టు స్టాండ్ అప్ అండ్ రేజ్ అవర్ వాయిస్ అండ్ సే ఓకే, నువ్వు మాట్లాడేది కరెక్ట్ అవ్వచ్చు కానీ నువ్వు చెప్పే విధానం తప్పు అని. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో పెట్టండి. జై హింద్, జై భారత్.